హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 26th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్ని దీంతో పాటు ఇట్లాంటి ఇంకో ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ని చూద్దాము. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ cos theta plus sin theta is equals to root 2 cos theta, then prove that cos theta minus sin theta is equals to root 2 sin theta. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, cos theta minus sin theta is equals to root 2 sin theta అని ప్రూవ్ చేయమంటున్నాడు. మనకి ఇచ్చింది ఇది. సో మనం ఏం చేస్తాము, ఎట్లా చేస్తామంటే చూడండి, దీనికి ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చింది, మనకు కనుక్కోవాల్సింది రెండు ఈక్వేషన్స్ అనుకోవాలి. cos theta plus sin theta is equals to root 2 cos theta, that is equation number 1. cos theta minus sin theta is equals to x అంటే మనము this is equals to this అని ప్రూవ్ చేయాలి కదా. అట్లాంటప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏదైతే కనుక్కోవాలో దాన్ని నేను x అనుకుంటున్నా. ఓకే, సో ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1, ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ 1 and 2, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడ కనిపించినా కానీ మనం ఓన్లీ సింపుల్ మెథడ్ ఏంటంటే స్క్వేరింగ్ చేయాలి, యాడింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్క్వేరింగ్ చేద్దాం. సో రెండు ఈక్వేషన్స్ని మనం స్క్వేరింగ్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ ఎట్లా స్క్వేరింగ్ చేస్తామంటే సింపుల్. ఈ ఈక్వేషన్కి 2 sides ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్. సింపుల్ స్క్వేరింగ్ ఎట్లా చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్కి స్క్వేర్ పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్కి స్క్వేర్ పెట్టుకోవాలి. సింపుల్, దట్ ఈస్. సో cos theta plus sin theta whole square is equals to root 2 cos theta whole square. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది, 1 minute. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో చూడండి, cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ప్లస్ 2 sin theta cos theta is equals to root 2 cos theta whole square అంటే 2 cos square theta. సింపుల్, root 2 cos theta whole square అంటే root 2 cos theta into root 2 cos theta ఎంత, root 2 ఎంత, root 4. root 4 is nothing but 2. cos theta into cos theta ఎంత, cos square theta. సో 2 cos square theta. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ మన ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడుతున్నా, ఎందుకంటే మీకు తెలుస్తుంది sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు 1 కదా. ఇది ట్రిగ్నోమెట్రీ నెంబర్ 1. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా అన్న, రెండు 1. సో దాని ప్లేస్లో 1 పెట్టుకున్నా. తర్వాత మిగిలింది ఏముంది మనకి, ప్లస్ 2 sin థీటా కాస్ థీటా ఇది ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. సో ఇది మనము ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ చేసి వచ్చిన ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని స్క్వేర్ చేద్దాం. cos theta minus sin theta whole square is equals to x square. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా మైనస్ 2 sin థీటా కాస్ థీటా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా అంటే ఇందాకనే మనం డిస్కస్ చేసినాం, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు 1 కదా. సో దాని ప్లేస్లో 1 పెట్టిన తర్వాత 1 మైనస్ 2 sin theta cos theta ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ పార్ట్ నేను ఫస్ట్ స్టెప్ చేసేసిన. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంది, ఆ వచ్చిన ఏవైతే ఉంటాయో ఈక్వేషన్స్ వాటిని యాడ్ చేయాలి, 1 and 2. ఇది 1, ఇది 2. ఇప్పుడు వాటిని యాడ్ చేద్దాం. 1 ప్లస్ 2 sin theta cos theta ఇది ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ థీటా. 1 మైనస్ 2 sin theta cos theta ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూడండి, 1 ప్లస్ 1 ఎంత, 2 ప్లస్ 2 sin theta cos theta మైనస్ 2 sin theta cos theta, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత చూడండి, 2 cos స్క్వేర్ థీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్, 2 cos స్క్వేర్ థీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ 2 cos స్క్వేర్ థీటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. 2 మైనస్ 2 cos స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. 2ని కామన్ తీస్తున్నా, కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చూడండి, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు 1, అది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. అందులో నుంచి ఇంకా కొంచెం మాడిఫై చేస్తున్నాను చూడండి, ఈ కాస్ స్క్వేర్ థీటాని అటు సైడ్ పంపిస్తున్నా. సో నాకేమొస్తుంది, sin స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా. సో ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో నేను sin స్క్వేర్ థీటా పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను అదే చేస్తున్నా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో sin స్క్వేర్ థీటా పెట్టినా. సో 2 ఇంటూ sin స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్.
సో చూడండి ఈ స్క్వేర్ ఉందా, ఈ స్క్వేర్ నట్ పంపించాలి, ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి. సో ఈ స్క్వేర్ నట్ పంపిస్తే ఎక్స్ ఇది ఈక్వల్స్ టు √2 sin స్క్వేర్ తీటా. చూడండి సైన్కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ బయటికి వచ్చేసి √2 అనేది లోపల ఉండిపోతుంది. సో ఎక్స్ ఇది ఈక్వల్స్ టు √2 sin తీటా. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు?